హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీనే, కాకపోతే నేను కొంచెం డిఫరెంట్ స్టైల్గా ట్రై చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. నేను చికెన్ని స్కిన్తో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. పసుపు హాఫ్ టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, హాఫ్ లెమన్ని జ్యూస్ పిండుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇదంతటిని ఒక వేరే డిష్లోకి తీసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదంతా కలుపుకుంటూ మీకు స్కిన్తో చికెన్ తినడం వల్ల బెనిఫిట్స్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చికెన్ స్కిన్తో తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ లాభాలు ఏంటో తెలుసుకుందామా? ఇందులో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి. బీపీని కంట్రోల్ చేస్తుంది. హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేసి ఎల్డిఎల్ని కంట్రోల్ చేస్తుంది. హెచ్డిఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అంటే వేస్ట్ కొలెస్ట్రాల్. ఒమేగా 3 and 6 ఫ్యాటీ యాసిడ్స్ చికెన్ స్కిన్లో ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. చికెన్ తినడం వల్ల విటమిన్ బి, కే, ఈ, ఐరన్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. రక్తహీనత సమస్యని దరిచేరదు. ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా చాలా మంచిది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే విటమిన్ B3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ని కంట్రోల్ చేస్తుందని, బాడీని స్పాయిల్ చేసే ప్రీ రాడికల్స్తో పోరాడుతుందని, వెయిట్ లాస్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి డైట్లో కంపల్సరీగా చేర్చుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి స్కిన్తో చికెన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. చికెన్ అంతటిని బాగా కలుపుకున్నాక వేరే డిష్లోకి తీసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు 2, టమాటాలు 4, పచ్చిమిర్చి 6, కొద్దిగా కొత్తిమీర, పుదీనా కొంచెం, కారం 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు హాఫ్ టీ స్పూన్, గరం మసాలా 2 టీ స్పూన్స్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర కొంచెం, ధనియాలు కొంచెం, చెక్క 2, లవంగాలు 4, యాలకులు 2, కొబ్బరి 2 టీ స్పూన్స్. కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కర్రీ టేస్ట్ అంతా కూడా ఆనియన్స్ ఫ్రై చేసే దాని మీదే ఆధారపడుతుంది. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి అంత టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు పుదీనాని యాడ్ చేసుకోవాలి. అంతటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు వేసుకోవాలి. చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి చికెన్ అంతా కూడా బాగా మగ్గుతుంది. వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ అంతా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి.
ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు మనం సాల్ట్ని, పసుపుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ అంతటికీ బాగా పట్టే వరకు కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. ఆయిల్ అంతా బాగా పైకి తేలిన తర్వాత మధ్యలో టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. టమాటాలన్నీ వేసుకున్న తర్వాత మూతను పెట్టుకొని టమాటాలంతా మగ్గే వరకు ఉంచుకోవాలి. టమాటాలన్నీ మధ్యలో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. టమాటోస్ అన్నీ కూడా మ్యాష్ చేసుకుంటూ అంతటినీ కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్స్తో కూడిన అరోమా బయటికి రిలీజ్ అవుతుంటే మంచి కమ్మని వాసన వస్తుంది ఫ్రెండ్స్. టమాటోస్తో చక్కగా అంతా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలాని అంతటినీ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చికెన్ అంతా ఉడికిపోయి చక్కగా అన్ని మసాలాస్ చికెన్కి బాగా పట్టాయి. ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.